హాయ్ అండి. ఈరోజు మేము వాడపల్లి గుడికి వెళ్తున్నాం అనమాట. 3:30 అలాగా బయలుదేరి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్తులోకి 5:30 అయింది. 5:30 అయిన తర్వాత వెళ్ళి దీపారాధన చేసుకుని ఆ స్వామికి దండం పెట్టుకుని నేనైతే మా ఆయనగారు అయితే ఏమనుకున్నారో తెలియదు, కానీ నేనైతే ఒక ఆశకు అద్దు ఉండాలి అంటారు. నాకైతే నా కోసం కాదు, నా ఫ్యామిలీ కోసం, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కోసం, అందరి కోసం కోరుకున్నాను. ఒక 4 కోరికలు, ఆ కోరికలు తీరాలని 7 వారాలకు వెళ్తానని దండం పెట్టుకున్నాను అనమాట. అయితే అక్కడికి వెళ్ళినంతసేపు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏదో మాయలో ఉన్నట్టే ఉంటుంది అన్నమాట. ఆ స్వామి ఎక్కడ చూసినా స్వామి పిలుపులే. స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఈ నామస్మరణే మొత్తం. గుడి మొత్తం ఇదే నామస్మరణ. గుడి వెళ్ళినంతసేపు నాకు రావాలని అనిపించదు, అంత బాగుంటుంది అన్నమాట గుడి. వెళ్ళిన తర్వాత దీపారాధన చేసుకుని 7 వారాల వెంకన్నకి 7 ప్రదక్షిణలు చేసి, ప్రదర్శన చేయడానికి కూడా ఖాళీ లేదు. చూడండి గుడి ఎంత వైభోగంగా ఉందో. జనం మామూలుగా లేదు. ఏదో పెద్ద తిరుపతి ఉంటుంది చూడండి, అలా ఉన్నారు జనం చూస్తే. మాకు భయమేసి ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాలంటే భయమేసింది. అందువల్ల 200 టికెట్ తీసుకుని ఆ దర్శనంలోకి వెళ్ళామండి. మా దర్శనం అయిపోయింది. బయటకు వచ్చి చూస్తే ఇంకా పెరిగిపోతూనే ఉన్నారండి జనం. పార్కింగ్ ఏరియా కూడా ఖాళీ లేదు, అంత క్రౌడ్ ఉందండి బాబు శనివారం అయితే. కానీ ఆ స్వామిని చూస్తున్నంతసేపు ఇంకా చూడాలనిపించింది, కానీ అక్కడ ఉన్నవాళ్ళు అంతసేపు చూడనివ్వట్లేదు. లాస్ట్లో మా వాడు గోవిందా గోవిందా అని నామస్మరణ చేస్తున్నాడు అనమాట. అది. హాయ్ అండి. ఈరోజు మేము వాడపల్లి గుడికి వెళ్తున్నాం అనమాట. 3:30 అలాగా